అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామనేది మీ అందరికీ విషయం చెప్పాలి. 2019, 2024 మధ్యలో గత సైకో ప్రభుత్వం మీ అందరికీ తెలుసు. ఆ ప్రభుత్వం హయాంలో విచిత్రం ఏంటంటే వాళ్ళకి నిజంగా నోబెల్ బహుమతి కానీ లేదా ఏదైనా అవార్డు కానీ వాళ్ళకి ఇవ్వాలి. పాలు లేకుండా కల్తీ నెయ్యి చేసి సుమారుగా అంటే మనకి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో 1,60 లక్షల మనకి నెయ్యి అవసరం ఉంటే 60 లక్షల వరకు 60 లక్షల కేజీల వరకు కల్తీ నెయ్యినేమో కెమికల్స్తో తయారు చేసి వేరు పువ్వులతో తయారు చేసి ఆ నెయ్యిని స్వామివారి ప్రసాదానికి వాడటం జరిగింది. మీ అందరికీ తెలుసు 2024లో ప్రభుత్వం వచ్చినప్పుడు అనుమానాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళు కూడా ఏం చేశారనంటే దాన్ని తప్పుదో పట్టించడానికి సుప్రీంకోర్టుకి వెళ్ళి వాళ్ళు ఒక స్టే తీసుకొని రావడం అనేది జరిగింది. కల్తీ నెయ్యి గురించి మాట్లాడకూడదు అని చెప్పేసి ముందుగా వాళ్ళంటే యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకున్నారు. అంటే వాళ్ళకి అరెస్ట్ చేయకుండా బెయిల్ తెచ్చుకొని పెట్టుకుంటూ లాస్ట్ సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే సిట్ ద్వారా మళ్ళీ ఎంక్వైరీ చేయండి అని చెప్తే ఈ రోజు సుప్రీంకోర్టుకి ఏదైతే సబ్మిట్ చేశారో దానిలో కల్తీ నెయ్యి అంత సుమారుగా 60 లక్షల కేజీల తాలూకా కల్తీ నెయ్యి జరిగింది. కల్తీతో సుమారుగా 20 కోట్ల తాలూకా లడ్డూని దేవుడి ప్రసాదాన్ని కూడా కల్తీ చేయడం అనేది జరిగింది అనేది చెప్పడం అనేది జరిగింది. ఎంత దారుణం ఇది! ప్రపంచ దేశాలు ఎటు చూస్తారంటే హిందూ ధర్మం గురించి ఆలోచిస్తే తిరుపతి వెంకటరమణమూర్తి గురించి చూస్తారు. ప్రపంచ దేశాలు తెలియని ఎవరు ఉండరు. అవన్నీ ఎందుకు మనమే చూస్తున్నాం. అక్కడికి ఆయన తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి మన దర్శనానికి వెళ్తే మనకి ఎంత టైం పడుతుందో మనం కూడా చూస్తున్నాం. అలాంటి దేవుడు శ్రీమన్నారాయణుడు ఆయన సమర్పించిన లడ్డూనే కల్తీ చేస్తే అంతకన్నా దౌర్భాగ్యమైన ప్రభుత్వాలు ఇంకేమైనా ఉంటాయనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎంత రాక్షసంతో చూడండి ఒకసారి. సుమారుగా 2 కోట్ల అంటే సుమారుగా 235 కోట్లు డబ్బుని మొత్తం తిరుపతి దేవస్థానం నుంచి పూర్తిగా డబ్బులు విత్డ్రా చేసేసి పూర్తిగా నాశనం చేశారు. ఒక సామాన్యుడు అప్పన్న ఎవరో ఒక సామాన్యుడి బ్యాంక్ అకౌంట్ లో ఆయన కనీసం మినిమం ఆయనకి నాలెడ్జ్ కూడా లేని వ్యక్తి అకౌంట్ లో ఆయనకు డైరీ ఫార్మ్ ఇస్తున్నట్టు చూపించి సుమారుగా 4,65 లక్షల రూపాయలు ఆయన అకౌంట్ లో వేసి ఆ 4,65 లక్షలను కూడా వేరు అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయడం అంటే అది ఎంత దౌర్భాగ్యంగా ఉందో ఒకసారి ఆలోచించండి. మనం చూసాం. అంటే ఇలా ప్రతిది ఎలా దోపిడీ చేయాలి, ఎలా చేయాలి. దోపిడీ ఏంటంటే వేరు చూడచ్చు. మెయిన్ దుర్గగుడిలో నందిలు మాయమైపోయాయి. వెండి నందిలు మాయమైపోయాయి. మణి మన తిరుమల తిరుపతి దేవస్థానంలో మణి మాయమైపోయింది అంటారు. తిరుపతి దేవస్థానంలో ఉండిలో డబ్బులు ఒకటి దొంగలాడితే చిన్న దొంగతనం అంటారు. ఏంటి దొంగతనం? హిందువుల ఆత్మాభిమానం మనం పూజించే దేవుడి తలకు ఆత్మీయమని అంటే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేశారు. సింహాద్రప్పన్న గుడి నుంచి మెయిన్ ఎందుకు ఇవన్నీ మన రామతీర్థాలు రాముడి విగ్రహాలను పక్కన కొట్టిన వ్యక్తులాలు అంటే ఒక్కసారి ప్రజలందరూ గమనిస్తున్నారు. మనం 2024 ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది కల్తీనే కాదంటే వాళ్ళు తప్పుదోవను పట్టించారు. మళ్ళీ మనం ఎందుకంటే సుప్రీంకోర్టు నుంచి వాళ్ళ యాంటిసిపేట్ బెయిల్ అరెస్ట్ కాకుండా బెయిల్ తెచ్చుకున్నారు. అదే కాకుండా నెయ్యి మీద ఎంక్వైరీ అయ్యుతున్నారు. కానీ సిట్ ద్వారా సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని ఈ రోజు చేస్తే దొంగలు అనేది మాత్రం దొరికారు. ఎంత దౌర్భాగ్యం చూడండి. మనం ఒక్కసారి ఆలోచించండి. హిందువులందరూ ఉన్నారు. ఎంత దౌర్భాగ్యం చెప్పండి. నేను ఒకటి అంటాను, ఆఫీసులో కూర్చొని రోజుకి ఇంచుమించు 10 నుంచి 20 మంది టీటీడీ లెటర్ల కోసం వస్తుంటారు. ఆ లెటర్లకు వచ్చేటప్పుడు నేను అంటాను ఉద్యోగాలు అడిగినా ఇవ్వగలము, లేకపోతే ఇంకో పని చేయగలిగిన నేను లెటర్లు ఇవ్వలేమని చెప్తే మా భక్తులకి నేను అంటుంటాను. అప్పుడప్పుడు మా నాయకులు కూడా అంటుంటారు. అంటే అంత హిందువు మీద అంత నమ్మకంతో ఆ దేవుడి మీద అంత నమ్మకం ఉన్న ఆ దేవుడిని కూడా మట్టిలో కప్పాలని వాళ్ళు ఏదో తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఆ దేవుడిని కూడా అపవిత్రం చేస్తూ కల్తీ నెయ్యి చేస్తూ ఇప్పుడు ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు. పాలు అయితే వాడలేదు కానీ నెయ్యి మాత్రం మేము కెమికల్స్తో చేసాము. కానీ ఇంకో విషయం జోకేటంటే మేము ఏదైనా సరే కొవ్వులతో చేయలేదని అంటారు. ఏంటిది అసలు ఏంటి? ఒక్కసారి ప్రజలందరూ గుర్తించాలి. ఇలాంటి ప్రభుత్వాలు ఒక్క అవకాశం అని చెప్పి మళ్ళీ అందరినీ మోసం చేసి హిందూ వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేయాలని చూసిన వ్యక్తులు వీళ్ళు. తిరుపతి కొండ మీద అన్ని మత ప్రసారం చేసిన వ్యక్తులు వీళ్ళు.
ఇప్పుడు ఎవరైతే టీటీడీ చైర్మన్ ఉన్నారో ఆయన కూడా మరి అన్ని మతస్థులైన మనకు తెలిసిన వ్యక్తులు. అంటే ఎంత దారుణంగా ఉంది. ఒకసారి ప్రజలందరూ గుర్తించాలి. ఒకటి మీరు గుర్తించండి, ఒకటి అకౌంట్ లో 4,65,00,000 రూపాయలు ఆయన డైరీ లేదు, ఏమీ లేదు, ఆయన అకౌంట్ ఓపెన్ చేస్తూ ఆయన నాయకులకి ఆయన అకౌంట్ ద్వారా డబ్బులు లేదు, టీటీడీ నుంచి ఆయన అకౌంట్ లో 4,65,00,000 పడితే ఆయన అకౌంట్కి వెళ్ళడం జరిగింది. మెయిన్ నాకు అంటే ఒకటే మీకు ఇక్కడ తప్ప వాళ్ళకి నోబెల్ ప్రైజ్ అయితే బహుమతి ఇవ్వాలి. ఎందుకంటే ఈ మధ్యలో ఆవులు కూడా మనకి పాలు తక్కువ అయిపోతుంది, ఏమన్నా తయారు చేశారు, మొత్తం కనిపెట్టారు వాళ్ళందరూ. ఎలాగంటే ఆవు నెయ్యిని ఎలా కనిపెట్టాలి, పాలు అవసరం లేదు, నెయ్యి తయారు చేయగలరు. మనకెందుకు బాధ, పాలు అవసరం లేదు, ఏది అవసరం లేదు వాళ్ళకి, డైరెక్ట్ గా కెమికల్స్ తయారు చేస్తారు. ఒక్కసారి 20 కోట్ల లడ్డూలు తయారు చేస్తే ఎంతమంది ఆరోగ్యాల మీద ప్రభావం చూపిందో ఒక్కసారి మీరు చూడండి. తిరుపతి వెళ్తే, ఇప్పుడు నేను తిరుపతి వెళ్తే, మొన్న తిరుపతి వెళ్తే టెంపుల్లో కాదు, ఎంతో దూరం ఉంటే, కిలోమీటర్ల దూరం ఉంటే ఆ నెయ్యి లడ్డు తాలూకా గుమగుమ వాసనలు అనేవి వినిపిస్తాయి. మొన్న ఆలనాయకుడే తిరుపతి వెళ్ళారు, అన్నప్రసాదం బాగుంది, లడ్డు బాగుంది అని చెప్పి ఆలనాయకుడిని చూసాం మనం. కానీ గతంలో అన్నప్రసాదం ఎలా ఉండేది అనేది నేను వెళ్ళాను, చూశాను, అందరూ చూశాను. కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించాలి. ఇలాంటి వ్యక్తికి ఏ శిక్ష ఇవ్వాలి? మన నరుడైతే ఇవ్వలేడు, దేవుడే ఇవ్వాలి ఆ శిక్ష. ఆ దేవుడే ఇవ్వగలడు కూడా ఆ శిక్ష, మనమైతే ఇవ్వలేము, మన చేయలేం. కాబట్టి ఏమంటే చట్టాలను అడ్డం పెట్టుకొని తప్పించుకునే మార్గాలను అన్వేషిస్తారు. ఇప్పుడే చెప్పారు కదా, ఎంక్వైరీ వద్దు, టీటీడీ గురించి మరి ఎవరైనా పబ్లిక్ లో మాట్లాడొద్దు అని సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకొని, సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటుందంటే ఎంత దౌర్భాగ్యంగా ఉందో ఆలోచించండి ఒకసారి. అందుకే ప్రజలందరూ గమనిస్తున్నారు. మనం ప్రతి ఊర్లో కూడా ప్రతి ప్రజలకు చైతన్యం కల్పించాలి, అవేర్నెస్ కల్పించాలి. రాజకీయాలు ఉంటాయి, పోతాయి, కానీ మన సంస్కృతి సాంప్రదాయాల్ని భావితరాలకు అందించాలి. ఇప్పుడు శ్రీకృష్ణ దేవరాయల నుంచి తిరుమల తాలూకు ప్రభుత్వం కంటిన్యూ అవుతుంది. ఎన్నడూ ఎన్ని ప్రభుత్వాలు మారాయి, ఇంతమంది మారారు, కానీ 2019, 2024 మధ్యలో ఇలాంటి నీచమైన కార్యక్రమం, ఇలాంటి దౌర్భాగ్యమైన కార్యక్రమం, ఇలాంటి మాటలతో వర్ణించలేము. అలాంటి కార్యక్రమాలు చేసి పవిత్ర మంటకులతో హిందూ మనోభావాలను దెబ్బతీసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ సైకో జగన్మోహన్ రెడ్డిని మీ అందరికీ తెలియజేస్తూ, మరొకసారి ప్రజలందరూ కూడా అవేర్నెస్ కావాలి. అక్కడే కాదు, అన్ని టెంపుల్లోకి వెళ్ళండి. అన్ని టెంపుల్లో మేము కూడా అందరూ చేశారు, ప్రజలందరూ చేశారు, అందరికీ చేస్తున్నారు. అన్ని టెంపుల్లోకి శుద్ధి కార్యక్రమం చేయండి, ప్రజలకు తెలియపరచండి. మనం ఎంత మోసపోయాం కదా 5 సంవత్సరాల్లో, ఒకసారి ఆలోచించండి అని తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.